హనుమంతుడు పుట్టుకతోనే దివ్య తేజస్సుని కలిగిన అంజనీపుత్రుడు కనుక ఆ స్వామిని ఆంజనేయుడు అని పిలిచేవారు. రాముని పట్టాభిషేక కార్యక్రమం తరువాత హనుమంతుడు ఉలిక్కిపడి కనులు మూసుకొని రాముణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళ నుండి ఎడతెరిపి లేకుండా కన్నీళ్లు వస్తున్నాయి. అదంతా సీత గమనించి రామునికి తెలియజేసింది. రాముడు హనుమంతుని దగ్గరికి వెళ్ళి, నీ భక్తికి ప్రతిఫలంగా నీకు నేను ఏమి ఇవ్వగలను హనుమా? నిన్ను నాతో పాటు వైకుంఠానికి తీసుకువెళ్ళడం ఒకటే నేను చేయగలను అని రాముడు అంటాడు. అప్పుడు హనుమంతుడు, రామా, నువ్వు కూడా నాతో పాటు వైకుంఠంలో ఉంటావా అని ప్రశ్నిస్తాడు. అవును, ఉంటాను, రాముడిగా కాదు, మహావిష్ణువుగా ఉంటాను అని రాముడు సమాధానం ఇస్తాడు. అప్పుడు హనుమంతుడు, నా రాముడు లేని ప్రదేశానికి నేను వెళ్ళను, నేను అయోధ్యలోనే ఉండి రాముని ధ్యానం చేస్తూ ఉంటాను అని సమాధానమిచ్చాడు హనుమ.